మిత్రులందరికీ నమస్కారం. బాబు కొంచెం సౌండ్ ఇదే. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పాత్రికేయ మిత్రులకు, తెలంగాణ సమాజానికి శుభాకాంక్షలు. అయితే ఈ 3 సంవత్సరాల ముఖ్యమంత్రి గారి పరిపాలనలో 3 స్కామ్లు, 6 అవినీతులుగా పరిపాలన సాగింది. ఈనాడు గతంలో ఏదైతే ఎంసెట్ పేపర్ లీకేజీ, ఆ తర్వాత నయీం ఎన్కౌంటరు, ఆస్తుల రికవరీ, ఈనాడు మియాపూర్ భూముల కుంభకోణం, ఈనాటి స్కామ్ గురించి మనం చర్చించుకోవాల్సి వస్తే హైదరాబాద్ కూకట్పల్లి దగ్గర మియాపూర్ ప్రాంతంలో దాదాపు 700 ఎకరాల భూమి, 15,000 కోట్ల రూపాయల విలువ. ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఫీజు ఎగ్గొట్టడమే కాకుండా ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా రికార్డులను తారుమారు చేసి ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు కట్టబెట్టిందని చెప్పి సంబంధిత అధికారులు అంతర్గత విచారణలో ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నివేదికను పంపిస్తే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆ నివేదికను తొక్కిపెట్టడం జరిగింది. ఆ నివేదికను బయటపెట్టకపోను ఆ అక్రమాలకు పాల్పడ్డ అధికారులకు అంతకంటే మంచి స్థానాలను కేటాయించి ఇంకా అత్యధికంగా అక్రమాలకు పాల్పడడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ అంశాలు పత్రికల దృష్టికి, కొన్ని విచారణ సంస్థల దృష్టికి రాగానే ప్రభుత్వం హడావిడిగా అప్పుడే తమకు సమాచారం అందినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 1,000 కోట్ల రూపాయల భూములను కొద్దిమంది వ్యక్తులు కొల్లగొట్టినట్టుగా, ఆ కొద్దిమంది వ్యక్తులకు కింది స్థాయి సబ్ రిజిస్ట్రార్ల అధికారులు సహకరించినట్టుగా ఒక కథను అల్లి ఈరోజు కింది స్థాయి అధికారులను బలియడమే కాకుండా బదిలీ చేయడం అనే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ కుర్చీకి ఈ అవినీతి సెగ తగలకుండా, తమ దోపిడీని రాష్ట్ర ప్రజలు గుర్తించకుండా, కింది స్థాయి అధికారుల వల్లనే ఈ రకమైన అవినీతి అక్రమాలు జరిగినాయి. భూ కుంభకోణం జరిగింది. ఈ భూ కుంభకోణంలో మియాపూర్ ప్రాంతంలో 700 ఎకరాలు అన్యాక్రాంతమైంది. 15,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడం జరిగింది. దానికి సంబంధించి ట్రినిటీ ఇన్ఫ్రా సంస్థకు సంబంధించి గోల్డ్ స్టోన్ ప్రసాద్ సోదరుడు పార్థసారథిని, శర్మ గారిని, అదేవిధంగా కొద్దిమంది సబ్ రిజిస్ట్రార్ అధికారులను అరెస్టు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అసలు మతలబే ఇక్కడ ఉన్నది. వీళ్ళను కొద్దిమందిని అరెస్టు చేయడంలో, కొద్దిమందిని జైలుకు పంపించడంలో కీలక సూత్రధారులను, పాత్రధారులను తప్పించుకోవడానికి అవకాశం కల్పించి పారిపోవడానికి దారి చూపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో క్యాంప్ ఆఫీసులో సమీక్షలు చేసినట్టుగా నటించారు. పోనీ అదన్న చిత్తశుద్ధితో చేసిందా అంటే అది కూడా లేదు. ఆ సమీక్షలో ఈ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర పోషించిన భాగస్వాములైన వ్యక్తులను పిలుచుకొని సమీక్షించిన తర్వాతనే అధికారుల సమీక్ష పెట్టిండు. ఈనాడు సూటిగా ముఖ్యమంత్రి కార్యాలయం వైపోయే ఏ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కీలక ముద్దాయి, ఈ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ పాత్ర ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నదో, ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముడి భార్య, గోల్డ్ స్టోన్ ప్రసాద్ మరదలు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి, ఆమె సమీక్షలోనే ముఖ్యమంత్రి గారు ఈ కుంభకోణం గురించి సమీక్షించిండు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని,
నీ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్కు తమ్ముడు, నువ్వు అరెస్టు చేసిన పార్థసారథి తమ్ముడి భార్య నీ కార్యాలయ కార్యదర్శి. ఆ మహిళా ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో మీరు ఈ కుంభకోణాన్ని పరిశీలించి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆదేశాలు ఇచ్చినామని చెప్పడం జరిగింది. ఏ కుటుంబం అయితే ఈ కుంభకోణంలో 15,000 కోట్ల రూపాయల భూములను కొల్లగొట్టినని మీరు చెప్తున్నారో ఆ కుటుంబ సభ్యురాలే ఐఏఎస్ అధికారిగా మీ సమీక్షలో కూర్చుంటే మీ సమీక్షకున్న నిబద్ధత ఏ పార్టీదని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. వారినే కాదు, ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ పార్థసారథితో వ్యాపార లావాదేవీలు ఉన్న నమస్తే తెలంగాణ సీఎండి దామోదర్ రావును నువ్వు ఆ సమీక్షకు ఎందుకు పిలిపించినవు? నమస్తే తెలంగాణ సీఎండి దామోదర్ రావుకు ప్రభుత్వంలో అధికారిక హోదా లేదు. నీ కార్యాలయంలో సమీక్షించినప్పుడు దామోదర్ రావు గారిని మీరు ఎందుకు పిలుచుకొని సంభాషణ జరిపినరు? అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఆయన కార్యాలయం పీకల్లోతి కుంభకోణంలో కూరుకుపోయిందని పత్రికలు పుంకానుపుంకలుగా ఆధారాలతో సహా భూముల రిజిస్ట్రేషన్ల వివరాలతో సహా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శితో పాటు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం స్వయంగా ఉప ముఖ్యమంత్రి వారి కార్యదర్శి రిటైర్డ్ అధికారిని తిరిగి తన కార్యాలయ కార్యదర్శిగా నియమించుకున్న అధికారి పాత్ర ప్రత్యక్షంగా ఉందని కోడై కూస్తుంటే ఈ సమీక్షలలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేయడంలో మీ ఉద్దేశం ఏంది? ఈ కుంభకోణానికి సంబంధించి మీరు ఎవరిని తప్పించదలుచుకున్నారు, ఎవరిని ఇరికించదలుచుకున్నారని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేయడం 72 మందిని, ఒక 4-5 సబ్ రిజిస్ట్రార్లను అరెస్టు చేయడం ద్వారా ఈ కుంభకోణం అంతా సబ్ రిజిస్ట్రార్లే చేసిండ్రని చెప్పి వాళ్ళకు పరిమితం చేసి తెర వెనుకాల ఉన్న కీలకమైన శక్తులను పరోక్షంగా నీ కార్యాలయ పాత్రను, ప్రత్యక్షంగా ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయ పాత్రను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా లేదా? ఈరోజు మేకలను బలిచ్చి తోడేళ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. నిజంగానే ఈ కుంభకోణం గురించి పూర్తి వివరాలను బయటపెట్టే ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులను విచారణ నుంచి తప్పించి ఆగమేఘాల మీద సిబిసిఐడికి మీరు ఆదేశించారు కదా. ఏ కమిషనర్ అయితే కొంతమందిని అరెస్టు చేసిండో ఆ కమిషనరు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తే నీ అనుయాయులు ప్రత్యక్షంగా ఈ కుంభకోణంలో ఉన్న అంశాలు బయటకు వస్తాయని చెప్పి ఆ కమిషనర్ పర్యవేక్షణ నుంచి విచారణను తప్పించి సిబిసిఐడికి అప్పగించిన మాట వాస్తవం కాదా? ఈనాడు మీరు సిబిసిఐడికి అప్పగించడం అంటే ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో నీ అనుయాయులను ఏ విధంగా తప్పించినవో, నయీం ఎన్కౌంటర్ సందర్భంగా ప్రత్యక్షంగా నీ పార్టీ నాయకులు పాల్గొన్నారని ఆధారాలతో సహా పత్రికలలో వస్తే వాళ్ళని తప్పించి అధికారులను ఏ విధంగా అయితే బలిచ్చినవో, ఇవాళ మియాపూర్ కుంభకోణానికి సంబంధించి కూడా 15,000 కోట్ల రూపాయల భూదోపిడిని కప్పిపుచ్చడానికి, భూస్థాపితం చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగమేఘాల మీద సిబిసిఐడి విచారణకు ఆదేశించిండు తప్ప కేసులో ఉన్న ముద్దాయిలను శిక్షించడానికో, అరెస్టు చేయడానికో, వాస్తవాలను బయట పెట్టడానికో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గోల్డ్ స్టోన్ కుటుంబ సభ్యురాలైన ఐఏఎస్ అధికారిని మీరు తప్పిస్తారా లేదా? మీ కార్యదర్శిగా మీ కార్యాలయంలో ఏమి జరుగుతుందో గోల్డ్ స్టోన్ ప్రసాద్కు ప్రత్యక్షంగా
సమాచారాన్ని చేరవేయడానికే ఈ వ్యవస్థను మీరు ఏర్పాటు చేశారా? ఉప ముఖ్యమంత్రి గారికే భూములు చెందినవి, ఆయన కార్యాలయ సిబ్బందే సాక్షి సంతకాలు పెట్టిండ్రు, ఆయన కార్యాలయ కార్యదర్శి బదిలీలలో కీలక పాత్ర పోషించుండు, వసూళ్లు చేసిండని చెప్పి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకనాడు దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఎవరు ఆరోపణలు చేయలే, ఏ పత్రికలు ఆధారాలు బయటపెట్టలే, మీరే స్వయంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ఒక దళిత బిడ్డను బర్తరఫ్ చేసిండ్రు. ఈనాటి ఉప ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా ఆధారాలతో సహా పట్టుబడి 15,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ ఆధారాలు పత్రికలు కోడై కూస్తుంటే, ప్రసార సాధనాలు సవివరంగా వివరాలు బయట పెడుతుంటే మీరెందుకు ఆ ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేస్తలేరు? ఒకవేళ నీ కార్యాలయ కార్యదర్శి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారుల మీద మీరు చర్యలు తీసుకుంటే మీ అనుయాయుల జాతకాలు బయటపడతాయని చెప్పి మీరు మీనమేషాలు లెక్క పెడుతున్నారా? వాళ్లకు మీరు భయపడుతున్నారా? అదే కాదు, నేను ఒక వెహికల్ డాక్యుమెంట్ ఈరోజు రిలీజ్ చేస్తున్నా. TS10EH 6666 ఎస్ క్లాస్ బెంజ్ కార్, ట్రినిటీ ఇన్ఫ్రా కంపెనీ పేరు మీద ఈ కారు ఉన్నది, బెంజ్ కార్. ఈ బెంజ్ కారులో గత సంవత్సరం నుంచి ఎవరు తిరుగుతున్నారు? ఈ బెంజ్ కారు ఏదైతే కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన పార్థసారథి కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ పేరు మీద ఈ కారు ఉన్నది. ఈ కారును ఎవరు ఉపయోగించిండ్రు? ఈ కారును, ఈ 6666 కారును ఉపయోగించింది ఎవరు? దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గత 3 నెలలుగా సీసీ ఫుటేజ్లను బయటపెట్టాలి. నమస్తే తెలంగాణ దగ్గర ఉండే ట్రాఫిక్ పోలీసుల సీసీ ఫుటేజులు, నమస్తే తెలంగాణ దగ్గర ఉన్న సీసీ ఫుటేజులను బయటపెట్టాలి. అదేవిధంగా గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆఫీసు దగ్గర ఉన్న సీసీ ఫుటేజులను కూడా బయటపెట్టాలి. ఈ 3 ఫుటేజులను ముఖ్యమంత్రి కార్యాలయం మాయం చేసే అవకాశం ఉంది కాబట్టి సిబిసిఐడి అధికారులు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆఫీసు దగ్గర ఉన్న ఆఫీసు సీసీ ఫుటేజులను, ట్రాఫిక్ పోలీసుల సీసీ ఫుటేజులను, అదేవిధంగా నమస్తే తెలంగాణ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఆ పత్రిక ముందలున్న సీసీ ఫుటేజులను, ముఖ్యమంత్రి కార్యాలయం ముందున్న, ముఖ్యమంత్రి గారి నివాసం ముందున్న సీసీ ఫుటేజులను సిబిసిఐడి అధికారులు తక్షణమే జప్తు చేసుకోవాలి, వాటిని బహిరంగపరచాలి. ఈ TS10EH 6666 కారుకు ముఖ్యమంత్రి నివాసంలో కారు వస్తుంటేనే బార్ల గేట్లు తెరిచి సల్యూట్లు ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది? ఈ కారును కుంభకోణంలో కీలక వ్యక్తిగా అరెస్టు చేసిన పార్థసారథి కంపెనీ పేరు మీద ఉన్న కారును ఎవరు వినియోగిస్తుండ్రు? ఆ కారు ఎప్పుడు కావాలన్నా ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి, కార్యాలయానికి రాచపాటన వెళ్ళిందంటే ఈ కుంభకోణంలో కీలక పాత్ర ఎవరు పోషించిండ్రు? వాళ్ళు ముఖ్యమంత్రి కుటుంబానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎంత సన్నిహితులన్న ఆధారాలు బయటపడతాయి. ఇది ప్రాథమిక ఆధారం. ఈ కంపెనీ కారు ఈ లావాదేవీలు జరుగుతున్నప్పుడు, ఈ లావాదేవీలు జరిగినప్పుడు రోజువారీగా ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి పోవడము, రావడము, ఆ కారు వస్తుంటేనే హారన్ కొడితే ముఖ్యమంత్రి ఇల్లు గేట్లు బార్లా తెరిచి లోపలికి పంపించిందంటే ఈ కారు అత్యంత కీలకమైన సమాచారము, ఆధారము. ఈ కారు వివరాలు బయట పెట్టాల్సిందిగా సిబిసిఐడి అధికారులను, వీటి సమాచారాన్ని సీజ్ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు గోల్డ్ స్టోన్ ప్రసాదే కీలక ముద్దాయి అంటుండ్రు, పార్థసారథి కీలక ముద్దాయి అంటుండ్రు. గోల్డ్ స్టోన్ ప్రసాద్తో, పార్థసారథితో నీ నమస్తే తెలంగాణ CMD దామోదర్ రావుకు లావాదేవీలు ఉన్నాయి.
నిత్యం వ్యాపారాలు చేసుకుంటుండ్రు, కోట్ల రూపాయలు కలిసి పెట్టుబడులు పెట్టిండ్రు. నిత్యం నీతోని కూర్చునే దామోదర్ రావు ఈరోజు గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమ్ముడైన పార్థసారథితో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఆ వివరాలు నువ్వు బయట పెడతావా? లేకపోతే లావాదేవీలు లేవని నువ్వు ఖండించు, ఆధారాలు నేను బయట పెడతా. ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనుయాయులను, తన అనుంగులను, తన వ్యాపార లావాదేవీలను చూసుకునే వ్యక్తులను కాపాడడానికే సిబిసిఐడి విచారణకు ఆదేశించిండు. అందులో ఈ కారే అత్యంత కీలకమైన ఆధారము. ఈ కారే కాకుండా ఈనాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రాణాలకు ముప్పు ఉంది. మిగతా వాళ్ళని అరెస్టు చేసిండ్రు, ప్రసాద్ కుటుంబ సభ్యులను ఎక్కడ కూడా అరెస్టు చూపిస్తలేరు. 8 బృందాలను ఏర్పాటు చేసినామంటున్నారు. ఎక్కడో బొక్కలు దాక్కున్న నయీమును పట్టుకొని ఎన్కౌంటర్ చేసినామని గొప్పగా చెప్పుకున్నాడు ఆనాడు ముఖ్యమంత్రి గారు. బొక్కలో దాచుకున్న నయీమును బయటికి తెచ్చి ఎన్కౌంటర్ చేసినావు కదా. ఈరోజు ప్రసాద్ ప్రాణాలకు ముప్పు ఉన్నది. ప్రసాద్ దొరికితే పోలీసులు విచారిస్తే బండారం అంతా బయటపడుతుంది. చాలామంది ముఖ్యమైన వ్యక్తుల బతుకులు బజారు పాలవుతాయి. కాబట్టే ఈనాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ తక్షణమే అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందర హాజరుపరచాలి. లేకపోతే ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తుల నుంచి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రాణాలకు ముప్పున్నది. ఇవాళ దీని వెనకాల పెద్ద మాఫియా ఉంది. ఈ మాఫియా చేతుల్లో ముఖ్యమంత్రి గారి కనుసైగలల్లా ఈ విచారణ జరిగితే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రాణాలను కాపాడడం కష్టతరం అవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎంబడే సిబిఐ విచారణకు ఆదేశించాలి. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాలి. నిన్నమన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల మీద, అవినీతి మీద, కుటుంబ పాలన మీద అమిత్ షా గారు 3 రోజులు పర్యటన సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు. కేంద్రంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో జరిగిన కుంభకోణము, కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారు ప్రధానమంత్రికి తక్షణమే లేఖ రాయాలి. దీన్ని సిబిఐ చేత విచారణ జరిపించి ఈ రికార్డులను, ఈ సీసీ ఫుటేజ్లను తక్షణమే సిబిఐ స్వాధీనం చేసుకోవాలి. సిబిసిఐడి చేతిలో ఈ ఆధారాలు ఉన్న, ఈ కేసు ఉన్న, పూర్తిగా కేసును మాయ చేసి మొత్తం భూస్థాపితం చేసి కీలకమైన వ్యక్తులను వదిలేసి క్రింది స్థాయి అధికారులను మాత్రమే బలిచ్చే కార్యక్రమం జరుగుద్ది. కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సుమోటోగా తీసుకొనైనా సిబిఐ విచారణకు ఆదేశించాలి. సిబిఐ అధికారులను తక్షణమే ఈ విచారణకు ఆదేశించి వాళ్ళని ఇక్కడికి పంపించాలి. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి దత్తాత్రేయ గారు లేఖ రాయాలి. ఈ కేసు మీద సిబిఐ విచారణ కోసం అవినీతి రహిత పాలనను అందిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు వర్యులు దత్తాత్రేయ గారు ఈ రాష్ట్రంలో జరిగిన కుంభకోణం మీద ప్రధానమంత్రికి తక్షణమే లేఖ రాసి విచారణకు ఆదేశించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కేసులో నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసును కనుమరుగు చేయడానికి సిబిసిఐడికి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే తను ఇందులో చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు ఈ కుంభకోణానికి సంబంధించి నిర్దిష్టంగా ఆ పార్టీ అభిప్రాయాలను, కార్యాచరణను బయటపెట్టాలి. తెలంగాణలో ఇంత పెద్ద దోపిడీ, పట్టపగలు 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయలను కొల్లగొట్టుంటే ప్రతిపక్ష పార్టీల మీద బాధ్యత ఉన్నది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు,
ఆనాటి పొలిటికల్ జేఏసీ చైర్మన్గా పనిచేసిన కోదండరామ్ గారికి కూడా బాధ్యత ఉన్నది. మన బాధ్యతలను విస్మరించొద్దు. అవసరమైతే ఎజెండాలను పక్కన పెట్టి ఐక్య కార్యాచరణ తీసుకొని ఈ అన్యాక్రాంతమైన భూములను సందర్శిద్దాం. చీఫ్ సెక్రటరీని, డీజీపీని కలుద్దాం, రాష్ట్ర గవర్నర్ను కలుద్దాం, కేంద్ర హోంమంత్రిని కలుద్దాం, ప్రధానమంత్రిని కలుద్దాం, సిబిఐ డైరెక్టర్ను కలుద్దాం. మన అందరం ఉమ్మడిగా దీని మీద ఫిర్యాదు చేద్దాం. ఇందులో ఉన్న వాళ్ళని అందరినీ శిక్షించే విధంగా మన కార్యాచరణ ఉండాలి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు తమ నిబద్ధతను చెప్పవలసిన సందర్భం వచ్చింది. వేల కోట్ల కుంభకోణం జరుగుతుంటే పట్టనట్టు ఉండాలన్నా మన అందరం పట్టుబట్టి నిందితుల మీద చర్యలు తీసుకునే విధంగా మన పోరాటం ఉండాలన్నా ఈనాడు మనం తెలియజెప్పాలా. కాబట్టి నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున, నీ కార్యాలయంలో ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబ సభ్యురాలైన ఐఏఎస్ అధికారిని తక్షణమే తొలగించాలి. ఉప ముఖ్యమంత్రిని, ఆయన కార్యాలయాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా నమస్తే తెలంగాణ దామోదరరావు గారి పాత్రను, వారికి ప్రసాద్ వాళ్ళ తమ్ముళ్ళతో ఉన్న వ్యాపార లావాదేవీలను స్పష్టంగా విచారణకు ఆదేశించాలి. నాలుగవది, నీ ఇంట్లోకే యథేచ్ఛగా, నీ నమస్తే తెలంగాణ కార్యాలయానికి యథేచ్ఛగా, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆఫీస్కు యథేచ్ఛగా తిరుగుతున్న ఈ TS10EH 6666 కారు వివరాలను, సీసీ ఫుటేజ్లను ముఖ్యమంత్రి గారు తక్షణమే రికవరీ చేయించి అధికారులకు అప్పజెప్పాలా. వీటి మీద ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వారే మాట్లాడాలి, వారే చెప్పాలి. ఎందుకంటే వారే సమీక్షించారు కాబట్టి, వారే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా వారిదే బాధ్యత. మీరు బాధ్యత నుంచి తప్పించుకోలేరు. మీ వెనకాల ఉన్న అదృశ్య శక్తులే. మీకు తెలిసి కుంభకోణంలో పాల్గొన్నారా, మీకు తెలవకుంటే కుంభకోణంలో పాల్గొన్నారా? ఏది ఏమైనా ఈ కుంభకోణంలో నీకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని మీ నీతిని, నిజాయితీని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. తెలుగుదేశం పార్టీ సవాలు విసురుతుంది. దామోదరరావు గారికి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ కుటుంబానికి ఉన్న వ్యాపార లావాదేవీలు ఏంటో బయట పెట్టండి. ఆ లావాదేవీల వివరాలు బయటకు వస్తే ఈ కుంభకోణానికి పునాదులు ఎక్కడ పడ్డాయో బయటకు వస్తుంది. మీరు బయట పెట్టకపోతే, మీరు చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ పూర్తి వివరాలతో ముందుకు వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తలేరని. మీ దోపిడీని నిరంతరం నిఘా కెమెరాలు పరిశీలించినట్టుగా మేము చూస్తూనే ఉన్నాము. సందర్భం వచ్చినప్పుడు వాటి అన్నిటిని బయట పెడుతూనే ఉంటాము. మొన్న నేను పత్రికా సమావేశంలో వీటి వివరాలు మాట్లాడితే తక్షణమే నమస్తే తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి, మీకు జూన్ 2 నాడు ప్రకటనలు ఇవ్వం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీ పత్రికలలో రాస్తే, మీ టీవీలలో చూపిస్తే అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని 250 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రకటనల కోసం ఇచ్చే వాటిని మీ అవినీతి అక్రమాలకు సంబంధించి మేము మాట్లాడితే, తెలుగుదేశం పార్టీ మాట్లాడితే, పత్రికలలో రాస్తే, ప్రసార సాధనాలలో చూపిస్తే ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వనని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు? అందుకే ఈనాడు దామోదరరావు గారికి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ కంపెనీలకు ఉన్న లావాదేవీల వివరాలు ఈరోజు బయట పెడతలేను నేను. ఎందుకంటే రేపు యాడ్స్ వస్తాయి కాబట్టి ఇవాళ ఏ పత్రికలలో కూడా అవి రాయరు, వెయ్యరు. అందుకే ఈరోజు పత్రికలకు, ప్రసార సాధనాల శీలానికి కూడా పరీక్ష. ఈనాడు నేను మాట్లాడింది, నేను లేవనెత్తుతున్న అంశాలను మీరు ఒత్తిడికి లొంగకుండా ఫోర్త్ ఎస్టేట్గా ఉండి ప్రజల పక్షాన ఉండి వీటి ప్రసారం చేస్తారా, లేకపోతే మీ వ్యాపార లాభాల కోసం వీటన్నిటిని తొక్కి పెడతారా అనేది కూడా మీ నిబద్ధతకు కూడా ఇది కొలబద్దా.
ఇన్నాళ్ళు మేము ఎప్పుడు పత్రికలను ప్రసార సాధనాల గురించి ప్రస్తావించలేదు, కానీ ఈనాడు ప్రస్తావించాల్సి వచ్చింది. ఎందుకంటే మన మీట్ ది ప్రెస్ జరిగితే అక్కడ అంశాలను రాయొద్దు, రేవంత్ రెడ్డి చెప్పిన వాటిని మీరు ఒక్క అక్షరం ముక్క రాసినా మీకు ప్రకటనలు ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వ ధనాన్ని తమ అవినీతిని బయటపెడితే ఆ అవినీతికి సహకరించని వాళ్ళకు వ్యతిరేకంగా ఉపయోగించి సహకరించే వాళ్లకు మాత్రం ప్రకటనలు ఇస్తామని ప్రభుత్వము ఈ రకమైన ఎత్తుగడలతో ముందుకు రావడం అంటే ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా తమకు వ్యతిరేకంగానూ తాము చేసిన తప్పిదాలను బయట పెడితే ఆ సంస్థలకు ప్రకటనలు ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీచ సంస్కృతికి ఉదాహరణ. కాబట్టి పాత్రికేయ మిత్రులారా, ఈరోజు ఆధారాలు కొన్ని పెట్టడం లేదు నేను, ఎందుకంటే రేపటి మీ ప్రకటనలు మీ వ్యాపారాన్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. రేపటి తర్వాత ఖచ్చితంగా దామోదరరావు గారికి, గోల్డ్ స్టోన్ ప్రసాద్కి, పార్థసారథికి ఎవరెవరికి ఏమేం లింకులు ఉన్నాయో ఏమేం వ్యాపారాలు ఉన్నాయో వాటన్నిటి వివరాలతో ముందుకు వస్తా అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారుల పేరు ప్రత్యక్షంగా మేము ప్రస్తావిస్తే వాళ్ళు ఖండించుకోలేరు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగ ధర్మంలో ఉన్నారు. కాబట్టి మేము ప్రత్యక్షంగా మేము ప్రస్తావిస్తలేము వాళ్ళ పేర్లను. ఒక అధికారుల పేర్లు ప్రస్తావించడం అనేది సమంజసం కాదు. రాజకీయ నాయకులు కానీ ప్రైవేట్ వ్యక్తులు అయితే వాళ్ళ పేర్లను ప్రస్తావిస్తాం, ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఖండించుకోవడానికి వివరించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఉందా లేదా అనే ప్రశ్న కంటే గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈరోజు అరెస్ట్ చేసిన పార్థసారథి సొంత సోదరుడి సతీమణి, కుటుంబ సభ్యురాలు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో కానీ అసెంబ్లీలో కానీ ఏ వ్యక్తి మీద అయితే చర్చ వస్తుందో, ఏ వ్యక్తి కుటుంబ సభ్యుల మీద చర్చ వచ్చినప్పుడు అక్కడ కూర్చోరు, బయటికి వెళ్తారు. శాసనసభలో గతంలో ప్రత్యక్షంగా మంత్రి మీదనే ఆరోపణలు వచ్చినప్పుడు ఆ మంత్రులు వివరణ ఇచ్చుకోకుండా ఇతరులకు అవకాశం ఇచ్చి కూడా ఆ మంత్రులు బయటకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు గతంలో బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించి కన్సెషన్ ఇవ్వడానికి చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే బయటకు వెళ్ళిండ్రు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు దీన్ని. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యుల మీద చర్చ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు ఉండకూడదు, కానీ ఆ అధికారి పర్యవేక్షణలోనే అక్కడ చర్చ జరిగింది. వారి పాత్ర ఉందా లేదా అనే దానికంటే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. రెండవది, ప్రత్యక్షంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఈరోజు కూడా బదిలీలలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినా కూడా 72 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసిన చర్యలు తీసుకున్నాం అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మళ్ళీ కీలకమైన పోస్టింగ్లు ఇచ్చిందని ఇలా పత్రికలు రాస్తున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినా కింద అధికారులు అమలు చేస్తలేరు, ఉప ముఖ్యమంత్రి అమలు చేస్తలేడంటే ముఖ్యమంత్రి గారు బలహీనపడ్డట, లేకపోతే ముఖ్యమంత్రి గారు బయటకు ఒకటి చెప్తున్నారు లోపల ఒకటి చేస్తున్నట. వీటిని బట్టి ఒక్కొక్క చుక్కను డాట్స్ కలిపితే ఏం జరుగుతుందో మనకు అర్థమవుద్ది. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. యువనేత ఎవరు, వాళ్ళ మామ వీళ్ళతో ఎక్కడ తిరిగిండు, ఎవరితో కూర్చున్నాడు, ఏమవుతుంది, ఏంది. ఆ యువనేత దీన్ని డెవలప్మెంట్కు ఏ బిల్డర్ దగ్గర కూర్చోబెట్టి ఏం మాట్లాడించండి ఈ సైట్లన్నీ డెవలప్మెంట్కి అనేది ఇంకా ముందు చాలా ఉంది. ముసళ్ళ పండుగ ఉప ముఖ్యమంత్రి ఆ కార్యాలయానికి సంబంధించిన వ్యక్తి, ఆ కార్యాలయంలో ఉన్న అధికారి ప్రసార సాధనాలలో డైరెక్ట్ పేర్లతోనే చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్ను బయటకు రిలీజ్ చేయమని 50 కోట్ల విలువైన భూమి 2 ఎకరాలు ఎవరి పేరు మీద పెట్టిండ్రు, ఏ మంత్రి గారి కార్యాలయ సిబ్బంది సాక్షి సంతకాలు పెట్టిండ్రు, ఏ కార్యాలయానికి రెవెన్యూ సబ్జెక్టు సంబంధం ఉంది, ఏ కార్యాలయానికి సబ్ రిజిస్ట్రార్ల బదిలీల అధికారం ఉంది. రాజయ్య గారి మీద ఆరోపణలు ఏవో చెప్పకుంటేనే అవినీతి ఆరోపణలు ఉన్నాయని మంత్రివర్గం నుంచి ఒక దళిత బిడ్డను బర్తరఫ్ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రత్యక్ష పాత్ర ఉందని కోడై కూస్తున్నా
ఎందుకు అధికారుల మీద ఉప ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మీనమేషాలు లెక్క పెడుతుండు? నేను నిర్దిష్టంగా దామోదరరావు గారి మీద ఆరోపణ చేస్తున్నా. 29 తారీఖు రోజు నువ్వు దామోదరరావు గారితో కూర్చొని ఏం మాట్లాడినావో చెప్పు. సమీక్షించేటప్పుడు దామోదరరావు గారు నువ్వు మాట్లాడుకున్నదేంటి? దామోదరరావు గారికి, గోల్డ్ స్టోన్ ప్రసాద్కు, పార్థసారథి కుటుంబానికి సంబంధించిన ఈ మధ్య కాలంలో వ్యాపార లావాదేవీలు జరిగినాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఏ కంపెనీ పేరు మీద అయితే ఈ భూములన్నీ రిజిస్ట్రేషన్ అయినవో ట్రినిటీ ఇన్ఫ్రా కంపెనీ మీద ఈ కార్ రిజిస్ట్రేషన్ ఉంది 6666. ఈ కార్లు ఎవరు తిరిగినరు? మీరు గత 3 నెలలుగా సీసీ ఫుటేజ్లు ముఖ్యమంత్రి కార్యాలయానివి, నమస్తే తెలంగాణవి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ కార్యాలయాన్ని సీసీ ఫుటేజ్లు అన్నీ వరుసగా బయట పెట్టండి. ఈ కార్లు ఎవరు దిగినరు, ఎవరు ఎక్కినరు? పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర గేట్లు ఎందుకు ఈ కారు వస్తే బార్లా తెరుస్తున్నారు? అందులో ఉన్నదెవరు? ఈ అంశాలన్నింటినీ కప్పిపుచ్చడానికి ఈరోజు సిబిసిఐడి విచారణకు ఇచ్చాడు. కాబట్టి తక్షణం సిబిఐ విచారణకు ఆదేశించాలి. సిబిఐ వచ్చి ఫుటేజ్లను, ఈ వ్యాపారాలను, ఈ లావాదేవీలను ఖచ్చితంగా సమీక్షించినప్పుడే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు సంబంధించిన 15,000 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడగలుగుతాము. ఈ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి 100 కోట్ల రూపాయల లోన్లు తెచ్చుకున్నారు అంటుండ్రు. అది ఇంకో నేరం. బ్యాంకులకు లావాదేవీలలో చిన్న తప్పిదం జరిగిన ఆర్థిక లావాదేవీలలో డైరెక్ట్ సిబిఐ విచారణకు వస్తుంది. 100 కోట్ల రూపాయల బ్యాంకులను కొల్లగొట్టిన ఈ కేసును ముఖ్యమంత్రి గారు సిబిఐకి ఇవ్వకుండా సిబిసిఐడికి ఇవ్వడంలో ఉద్దేశమైంది. సిబిసిఐడి నిబద్ధత ఎంసెట్ పరీక్ష పత్రాల లీకేజ్లో చూసినాం. సిబిసిఐడి నిబద్ధత నయీం కేసులో చూసినాం. సిబిసిఐడి నిబద్ధత ఈ భూకుంభకోణంలో కూడా ఇక మనకి ఇంతకంటే ఎక్కువ ఆధారాలు అక్కర్లేదు. కాబట్టి తక్షణమే సిబిసిఐడి విచారణ కాదు, సిబిఐ విచారణకు ఆదేశించాలా. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా తమ తమ విధానాన్ని ఈ అంశంలో స్పష్టతనివ్వాలా. ఖచ్చితంగా తొందరలోనే ఈ భూముల పరిశీలనలకు వెళ్తాం. మేము దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యాచరణతో ముందుకు వస్తాము. పార్టీలో చర్చించుకొని పూర్తి స్థాయి కార్యాచరణతో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసి ఇందులో ఉన్న వ్యక్తులను శిక్షించే వరకు వదిలేదే లేదు. ప్రభుత్వం తప్పించుకోవాలని చూసినా వదిలే ప్రశ్ననే లేదు. తెలుగుదేశం పార్టీ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో పోరాటానికి వేదికగా చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే మిత్రమా, ఎవరెవరికి పరిచయం ఉన్నారని కాదు, ఎవరి కుంభకోణంలో భాగస్వాములు చేసిందని. ప్రపంచంలో చాలామంది పరిచయం ఉంటారు. పరిచయం ఉన్నంత మాత్రాన ఆ నేరంలో అందరికీ భాగస్వామ్యం ఉందని మేము అంటలేము. అదే గోల్డ్ స్టోన్ ప్రసాద్కు నీ మంత్రివర్గంలో నీ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా మందికి పరిచయం ఉంది. అందరినీ కేసులో పెట్టమని మేము అడుగుతున్నామా? కేసీఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అత్యంత సన్నిహితుడే. అట్లని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కేసులో పెట్టమని మేము అడుగుతున్నామా? విచారణలో ఎవరెవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో, ఆధారాలు ఉన్నాయో వాళ్ళందరినీ కేసులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంటే పెట్టి కేసులో ఎవరొద్దన్నారు? నిన్ను ఎవరు ఆపుతున్నారు? తప్పించుకోవడానికి చెప్పే మాటలు ఇవన్నీ. ఇక ఆ మాటలన్నీ చెల్లవు. ఖచ్చితంగా ఆధారాలతో సహా ప్రభుత్వం విచారణకు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. వెంటనే ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలా, తన కార్యాలయంలోని అధికారులను తొలగించాలా, సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలా. అప్పుడే కేసీఆర్ గారి చిత్తశుద్ధి పట్ల తెలంగాణ సమాజానికి నమ్మకం వస్తుంది. లేకపోతే కేసీఆర్ ఆయన అనుయాయులే ప్రత్యక్షంగా ఇందులో ఉన్నారని చెప్పి తెలంగాణ సమాజం భావించవలసి వస్తుంది. థ్యాంక్ యూ.